వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలని వ్యూహరచన చేస్తున్న భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం మహామంథన్లో ఇది మరో కీలకమైన పాయింట్. బీఆర్ఎస్తో బీజేపీ కలిస్తే ఎలా ఉంటుంది, బీజేపీ బీఆర్ఎస్తో కలిసి పోటీ చేస్తే ఎలా ఉంటుంది అన్నది మొదటి అంశం, మొదటి సూత్రం. ఆ సూత్రంపై ఇంకా చర్చ జరుగుతూనే ఉండగానే బీజేపీ నేతల మదిలో మరో ఆలోచన వచ్చింది. ఈ ఫార్ములా అమలు పరిస్తే ఎలా ఉంటుంది అన్న పాయింట్ కూడా స్థానిక నేతల ముందు పెట్టారు. అదే హరీష్ రావు. బీఆర్ఎస్లో హరీష్ రావు అసంతృప్త నేతగా వాళ్ళు భావిస్తున్నారు. ఏనాటికైనా బీఆర్ఎస్లో హరీష్ రావు తిరుగుబాటు చేస్తాడని బీజేపీ ఖచ్చితంగా అంచనా వేస్తుంది. కేసీఆర్తో కేటీఆర్తో హరీష్ రావుకు విభేదాలున్నాయని బీజేపీ వాదిస్తుంది. హరీష్ రావు తనకు అలాంటి ఉద్దేశమే లేదు, రాజకీయంలో చచ్చేంతవరకు కేసీఆర్తోనే ఉంటానంటూ అనేకసార్లు ప్రకటించిన బీజేపీ అంచనాలు మాత్రం వేరుగా ఉన్నాయి. కేటీఆర్కు హరీష్ రావుకు ఏ మాత్రం పడట్లేదని, ఖచ్చితంగా హరీష్ రావు బయటికి వస్తాడని, హరీష్ రావు గ్రూప్తో పొత్తు పెట్టుకుంటే ఎలా ఉంటుంది, హరీష్ రావు గ్రూపును తమ పార్టీలో కలుపుకుంటే ఎలా ఉంటుంది. ఇప్పుడు బీజేపీ పెద్ద నేతల మధ్యలో ఈ ఆలోచన కూడా రూపుదిద్దుకుంది. ఈ ఫార్ములాను కూడా బీజేపీ నేతలు తమ ఆలోచనలో ఒకటిగా, అంటే మంథన్లో రెండో అంశంగా దీనికి ప్రాముఖ్యత ఇచ్చారు. అంటే హరీష్ రావు బీఆర్ఎస్ను వీడి తన గ్రూపు ఎమ్మెల్యేలతో కానీ తన గ్రూపు నాయకులతో కానీ వేరు కుంపటి పెట్టేలా ప్రోత్సహిస్తే అది తమకు లాభమా నష్టమా అన్నది బీజేపీ కేంద్ర నాయకత్వంలో రెండో ఆలోచన. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోకపోతే, ఆ పార్టీని దూరం పెడితే, ఆ పార్టీలోని హరీష్ రావును దగ్గరికి తీసుకుంటే వచ్చే ఎన్నికల్లో విజయావకాశాలు ఎలా ఉంటాయి, హరీష్ రావు చరిస్మా ఏంటి అనే విషయాన్ని కేంద్ర నాయకత్వం స్థానిక నేతలతో చర్చిస్తున్నట్లు సమాచారం. అయితే స్థానిక బీజేపీ నేతలు ఇది అయ్యే పని కాకపోవచ్చని నివేదిక ఇచ్చారట. హరీష్ రావు పార్టీ నుంచి బయటికి రాకపోవచ్చు అని వీళ్ళు అభిప్రాయపడుతున్నారు. అయితే కేంద్ర నాయకత్వం బీఆర్ఎస్లో చీలిక తెచ్చే దిశగా ఎలాంటి ప్రయత్నాలు చేయాలి, హరీష్ రావును బయటికి ఎలా తీసుకురావాలని కూడా ఆలోచిస్తున్నట్ట. ఒకవేళ బీఆర్ఎస్ నుంచి హరీష్ రావు బయటకు వస్తే తమకు ఆ హరీష్ రావుతో సంబంధాలు, అంటే రాజకీయ సంబంధాలు ఏర్పడితే విజయావకాశాలు ఎలా ఉంటాయి, ఓట్ల శాతం ఎలా పెరుగుతుంది, హరీష్ రావు చరిస్మా ఎంత, హరీష్ రావు నిజంగా బయటికి వస్తాడా, బయటికి రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ బీజేపీ కేంద్ర నాయకత్వం స్థానిక నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్ట. అంటే మహామంథన్లో బీఆర్ఎస్ బీజేపీ కలయిక మొదటిది కాగా, రెండవది హరీష్ రావు బయటికి వస్తే ఎలా ఉంటుంది, హరీష్ రావును బయటికి ఎలా రప్పించాలి, ఇది కూడా బీజేపీ సెకండ్ పాయింట్ ఫార్ములాగా ఉంది. మహామంథన్లో ఇది రెండవ సూత్రం. మూడో సూత్రం కూడా ఉంది. ఈ మూడో సూత్రం చూస్తే, అది తెలిస్తే మీరు షాక్ అవుతారు. అవును, మూడో సూత్రం మరీ వెరైటీగా ఉంది, మరీ ట్విస్ట్ ఇచ్చేలా ఉంది. వెయిట్ చేయండి, ఇంకో ఎపిసోడ్లో చెప్తాను.